విజన్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఆదర్శ రైతులకు చెక్, పంట నష్ట పరిహారానికి దూరంగా ఉంచుతాం. ఖమ్మం జిల్లా పర్యటనలో వెల్లడించిన ఉషారాణి. ఖమ్మం జిల్లాలో అంతుచిక్కని వ్యాధులు, ఎయిడ్స్ అని అపోహతో కుటుంబ సభ్యులు ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఖమ్మంలో ఆందోళనకు దిగిన న్యూ డెమోక్రసీ. ప్రారంభమైన గిరిజన్ బెటాలియన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ. హాజరవుతున్న 2500 మంది అభ్యర్థులు. విజయవంతంగా ముగిసిన పరుగు పరీక్షలు. వార్తల్లోనే వివరాలు. పంట నష్ట పరిహారంలో ఆదర్శ రైతులను దూరంగా ఉంచుతామని వ్యవసాయ శాఖ రాష్ట్ర కమిషనర్ ఉషారాణి వెల్లడించారు. కరువు రైతుల జాబితాలు తయారు చేయడంలో ఆదర్శ రైతులు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె చెప్పారు. ఖమ్మం జిల్లాలో కరువు మండలాల్లో ఉషారాణి స్థానిక వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి పర్యటించారు. కొనిజర్ల, తల్లాడ, కొత్తగూడెం, సుజాతనగర్, చుంచుపల్లి, కుర్నవల్లి తదితర ప్రాంతాల్లో పర్యటించి పొలాలను పరిశీలించారు. పొలాలు పూర్తిగా ఎండిపోవడంతో పశువులను మేపుతున్నామని రైతులు తమ గోడును ఉషారానికి మొరపెట్టుకున్నారు. నష్టపరిహారం అంచనా వేసి ప్రభుత్వానికి నివేదిస్తామని కమిషనర్ చెప్పారు. రైతులను ప్రభుత్వం ఖచ్చితంగా ఆదుకుంటుందని తెలిపారు ఉషారాణి. డబల్ నేమ్స్ ఎట్లా 2 సార్లు ఎట్లా వస్తాయి అంటే ఒక ఊర్లో పక్క ఊర్లో ఉంటుంది, ఒక ఊరికి ఇద్దరు ఉన్నారు కాబట్టి పెట్టడానికి ఏమైనా ప్రాబ్లం మేడం? అది కూడా ఇచ్చిన అడిగితే మీకు ఇవ్వకూడదు. 8,000 3,40,00,000 లిస్టు ఒకటి అండ్ ఆల్రెడీ డిస్బర్స్డ్ ఒకటి పెండింగ్ విత్ 2 లిస్టులు పబ్లిష్ చేయాలి. ఓకే, ఏ రైతు ఇచ్చిందో ఇస్తే చాలు మేడం. కంప్యూటర్ లో ఉంటుంటది కదా, కంప్యూటర్ చేయకుండా ఈవినింగ్ 5 o'clock లోపల పబ్లిష్ కావాలి. కాంగ్రెస్ పాలనలో కుమ్ములాటలో తప్ప అభివృద్ధి ఊసేలేదని మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆరోపించారు. పదవుల యావ తప్ప ప్రజా సమస్యలు పట్టడం లేదని ఆయన ధ్వజమెత్తారు. ఖమ్మం ఎమ్మెల్యే తుమ్మల క్యాంపు కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో తుమ్మల కాంగ్రెస్ సర్కారు వ్యవహరిస్తున్న తీరుపైన ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల గోడు పట్టించుకునే నాదుడే లేడని విమర్శించారు. ఖమ్మం జిల్లా ప్రజా సమస్యలను రచ్చబండకొచ్చే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లినా పరిష్కారం అవుతాయన్న నమ్మకం కనిపించడం లేదని తెలిపారు. వెనకబడిపోతా ఉంది, ఉన్న వనరులు దోచుకోబడుతున్నాయి, ప్రభుత్వ నిధులు దుర్వినియోగం అవుతున్నాయి, ఉన్న అటవీ సంపద, ఖనిజ సంపద కూడా దోచుకోబడుతుంది చెప్పినప్పుడు సార్ తప్పకుండా రచ్చబండకు వచ్చినప్పుడు ఇది పోయిన నెలలోనో 2 నెలల క్రితం పోయిన నెలలో జరగాల్సిన రచ్చబండ. సరే, రాష్ట్ర రాజకీయ పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని 1 నెల ఆలస్యమైంది. సరే, ఇప్పటికైనా వచ్చినప్పుడు ఆయన రచ్చబండ చూసుకొని ఉదయం అవసరమైతే జలప్రభ కూడా చూసుకొని మధ్యాహ్నం నుంచి రివ్యూ పెట్టమని చెప్పి ఈ జిల్లా మంత్రి గారికి, డిప్యూటీ స్పీకర్ గారికి కూడా చెప్పాం. సీఎం ఆఫీస్కి కూడా మెసేజ్ పంపించాం. సరే, ఆయన ప్రోగ్రాములో రివ్యూ మీటింగ్ ఉన్నట్టు కనపడట్లేదు. గిరిజన బెటాలియన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ ప్రారంభమైంది. 2500 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. అభ్యర్థులు దళారులను ఆశ్రయించి మోసపోరాదని ఖమ్మం జిల్లా ఎస్పీ హరికుమార్ విజ్ఞప్తి చేశారు. ఖమ్మం బోనకల్ రహదారిలో గాంధీనగర్ నుంచి దంసలాపురం వరకు పరుగు పరీక్షలను దశలవారీగా నిర్వహించారు. పరుగు పరీక్షలను ఖమ్మం జిల్లా ఎస్పీ హరికుమార్ పర్యవేక్షించారు. అభ్యర్థులు అధిక సంఖ్యలో హాజరు కావడంతో పోలీసులు భారీ ఏర్పాట్లు చేశారు. వాహనాలను దారి మళ్లించారు. అర్హత, ప్రతిభ ఆధారంగానే ఎంపికలు జరుగుతాయని, దళారుల మాటలు నమ్మి మోసపోరాదని జిల్లా పోలీస్ ఎస్పీ హరికుమార్ అభ్యర్థులకు విజ్ఞప్తి చేశారు. పరిగెత్తాలి. దాదాపు 1500 మంది ఈరోజు రన్ టెస్ట్ లో పాల్గొంటున్నారు. దాంట్లో దాదాపు అందరూ క్వాలిఫై అవుతున్నారు. దీనికి రిక్రూట్మెంట్
ఈ రోజు నుంచి ఒక వారం రోజుల పాటు జరుగుతుంది. ఈ ఫేజ్ అయిన తర్వాత రేపు ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అని ఉంటుంది. దాంట్లో 5 ఈవెంట్స్ ఉంటాయి. ఆ 5 ఈవెంట్స్లో వచ్చిన మెరిట్ని బట్టి రేపు నియామక ప్రక్రియ జరుగుతుంది. అది ఈరోజు రేపు 25వ తేదీ ఈ 3 కిలోమీటర్స్ రన్ ఉంటుందండి. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ AC షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654. సెల్ 9440774654. నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. దంత వైద్య రంగంలో ఎన్నో సంవత్సరాల అనుభవం గల డాక్టర్ కుతుంబాక శ్రీరామ్ గారిచే అన్ని రకాల దంత సమస్యలకు అత్యాధునిక పరికరాలచే అత్యంత ఆధునిక చికిత్సలను మనకు అందుబాటులో అందిస్తున్న దంత వైద్యశాల నవ్య దంత వైద్యశాల ఇప్పుడు మీకు అందుబాటులో బస్టాండ్ కు సమీపంలో రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం నందు దంత వైద్య సేవలు అందించబడుతున్నవి. నవ్య దంత వైద్యశాల ప్రత్యేకతలు: అన్ని రకాల దంత చికిత్సలకు డాక్టర్ గారే స్వయంగా చేయుట, పళ్లు లేని వారికి అన్ని రకాల కృత్రిమ పళ్లను అమర్చుట, ఎత్తు పళ్లు మరియు ఎత్తు దవడలను విదేశీ పద్ధతుల్లో సరిచేయుట, రంగు పళ్లను అందంగా చేయుట. క్లినిక్ నందే డెంటల్ ఎక్స్రే మరియు మందుల సౌకర్యం కలదు. ఇతర అన్ని దంత సమస్యలకు కూడా అంటువ్యాధుల సమస్య రాకుండా బాగా స్టెరిలైజ్డ్ చేసిన పరికరాలతో చికిత్సలు నిర్వహించబడును. అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కుతుంబాక శ్రీరామ్, నవ్య దంత వైద్యశాల, రిలయన్స్ ఆఫీస్ పక్కన వైరా రోడ్, ఖమ్మం. ఫోన్ 08742221777. ఏ వ్యాధి సోకినా ఎయిడ్స్ అనుమానంతో రోగులను దూరంగా పెడుతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. కుటుంబ సభ్యులు సైతం వ్యాధిగ్రస్తులను పట్టించుకోకపోవడంతో నరకయాతన అనుభవిస్తున్నారు. కట్టుకున్న భార్య సైతం వదిలేసిపోయిన ఘటనలు వెలుగు చూస్తున్నాయి. ఇతని పేరు కళ్యాణపు వెంకటకృష్ణ. ఇతను కండరాల నొప్పితో బాధపడుతున్నాడు. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన జబ్బిది. ఉన్న 2 ఎకరాల భూమి అమ్మి తోచిన ఆసుపత్రులన్నీ తిరిగాడు. ఆయుర్వేదం, యూని, నాటు వైద్యం, ఇంగ్లీష్ వైద్యం చేయించుకున్నాడు. అయినా ఫలితం దక్కలేదు. వెంకట్రావుకు ఎయిడ్స్ సోకిందనే అపోహతో భార్య వదిలి వెళ్లిపోయింది. అప్పటి నుంచి ఒంటరిగా ఇలా జీవోత్సవంలా బతుకుతున్నాడు. వెంకటకృష్ణకు MND అనే అరుదైన కండరాల వ్యాధి సోకిందని స్థానిక డాక్టర్ సంజ స్పష్టం చేశారు. మన దేశంలో ఎక్కడా చికిత్స లేదని చెప్పారు. అసలు ఈ వ్యాధి ఎలా సోకుతుందో కూడా వెలుగులోకి రాలేదన్నారు ఆమె. లేవు అని నిర్ధారించుకున్న తర్వాత దాన్ని మనం మోటార్ న్యూరాన్ డిసీజ్ గా చెప్పొచ్చు. ఈ వ్యాధి 1,00,000 మందిలో 3 నుంచి 5 వరకు ఉండే అవకాశాలు ఉన్నాయి. వ్యాధికి సంబంధించి ప్రత్యేకమైన ట్రీట్మెంట్ లేదు, కానీ ఒక రకమైన డ్రగ్ కొంతవరకు కొన్ని నెలల వరకు వాళ్ళని జీవితాన్ని పొడిగించే అవకాశం మాత్రం ఉంది. దానికి సంబంధించి ఇంకా రీసెర్చ్ జరుగుతూనే ఉంది, కానీ పూర్తి స్థాయిలో దీనికి ప్రత్యేకమైన వైద్యం 8 సంవత్సరాలుగా వెంకటకృష్ణ ఈ వ్యాధితో బాధపడుతున్నాడు. అమెరికాలో ఈ వ్యాధికి వైద్యం ఉందని తెలవడంతో దాతలు ఎవరైనా సహాయపడి వైద్యం చేయిస్తారని ఆశపడుతున్నాడు.
పాఠశాల విద్యార్థి బస్ ఢీకొనడంతో మృతి చెందాడు. డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్సు నడపడం వలన పాఠశాల యాజమాన్యం ప్రమాదం జరిగిన వెంటనే స్పందించి వైద్యం చేయించకపోవడం వలన బాలుడు మృతి చెందారని పీడీఎస్యూ ఆరోపించింది. ఖమ్మం పట్టణంలోని సాహితీ పాఠశాల విద్యార్థి గౌతమ్ అదే పాఠశాల బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పాఠశాల యాజమాన్యం ఆసుపత్రికి తరలించింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ విద్యార్థి మృతి చెందాడు. విద్యార్థి తల్లిదండ్రులు పీడీఎస్యూ ఆధ్వర్యంలో పాఠశాల ఎదుట గౌతమ్ మృతదేహం పెట్టి ఆందోళనకు దిగారు. పాఠశాల యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గౌతమ్ మృతి చెందాడని తల్లిదండ్రులు ఆరోపించారు. బాగు చేసుకుందామంటే నేను వద్దునయ్యో ఎమ్మటేను ఏమి కాలేదు, నీ కొడుకు కళ్ళు తిరిగే కింద పడ్డాడు, ఏమి కాలేదని చెప్పిండయ్యో. ఒక్క అర్ధ గంట నుంచి నా కొడుకు వెలవెలాడిపోయింది. అయ్యో మీకు రాలేదయ్యో. నేను ఆనం చేసేసరికి 2 గంటలు అయింది, ఖమ్మం వచ్చేసరికి ఇంకో గంట అయింది, ఎక్స్రా తీసేసరికి ఇంకో గంట అయింది, అప్పటికే వాడి పైన అయిపోయింది. మృతి చెందిన విద్యార్థి కుటుంబానికి పాఠశాల యాజమాన్యం ఎక్స్గ్రేసియా ఇవ్వాలని పీడీఎస్యూ జిల్లా కార్యదర్శి ఆవుల ప్రదీప్ డిమాండ్ చేశారు. బస్సులు కుప్పలు తెప్పలుగా ఉండటం, బస్సులకి డ్రైవర్ లేపడం, క్లీనర్ లేపడం, దీని మూలంగా విద్యార్థులు బలి కాబడ్డాడు. అదే క్రమంలో బస్సు కింద పడ్డ విద్యార్థి గాయాల పాలని అని చెప్పేసి కనీసం పేరెంట్స్ కూడా ఇంటిమేషన్ చేయకపోవడంతో విద్యార్థి బలిగా చేపడ్డాడు. తక్షణమే యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా విద్యార్థికి ఎక్స్గ్రేసియా చెల్లించాలని చెప్పేసి డిమాండ్ చేస్తామని. తెలంగాణ బిల్లు పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఖమ్మంలో సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆందోళనకు దిగింది. కాంగ్రెస్ నేతల కుట్రలతోనే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు జాప్యం అవుతుందని ఆరోపించింది. ఒకటే జననం ఒకటే మరణం, జీవితమంతా జనమే మననం, కష్టాలెన్నెదురైన కార్యదీక్షలో తెలంగాణ, జై బోలో తెలంగాణ, గణగర్జనల జడివాన, జై బోలో తెలంగాణ, నిలువెల్ల గాయాల వీణ. ఖమ్మం పట్టణంలో న్యూ డెమోక్రసీ ర్యాలీ నిర్వహించింది. శీతాకాల పార్లమెంటు సమావేశాల్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు బిల్లు ప్రవేశపెట్టాలని డిమాండ్ చేస్తూ ఈ ఆందోళన నిర్వహించారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ధర్నాలో న్యూ డెమోక్రసీ ఖమ్మం జిల్లా కార్యదర్శి రంగారావు, జేఏసీ నేతలు కనకాచారి, కోరపాటి రంగరాజ్, శ్రీను, కాజమియా తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ వెంటనే ప్రారంభించాలని ఎన్డీ నేతలు, జేఏసీ నేతలు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మొత్తం ఈసడించుకుంటా ఉంది. అందుకే ఈరోజు తెలంగాణ మొత్తం పీడీ చట్టాలతో అణిచివేయాలని చూసినా, అదేవిధంగా అనేక నిర్బంధ చట్టాల ద్వారా అణిచివేయాలని చూసినా ఈ తెలంగాణ ఉద్యమం ఆగదు. ఈ అగ్నిలో కాంగ్రెస్ ప్రభుత్వం భూస్థాపితం కాక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా. అందుకే ఇప్పటికైనా తెలంగాణ ఆకాంక్షల మేరకి, ప్రజల ఆకాంక్షల మేరకి తెలంగాణ బిల్లుని ఈ పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే తెలంగాణలో కాంగ్రెస్ ను ఖతం కరో అని జేఏసీ ఇచ్చిన పిలుపుకి తెలంగాణ ప్రజలంతా సంసిద్ధులు కావాలని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. కాంగ్రెస్ ప్రభుత్వానికి, యూపీఏ ప్రభుత్వానికి కూడా సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ తరఫున, తెలంగాణ ప్రజల తరఫున మీరు హెచ్చరిస్తున్నది ఏమిటంటే, మీరు ఎన్నికల వాగ్దానాలు ఇచ్చి ప్రజలను వంచి మోసం చేసే విధానాన్ని మార్చుకోకపోతే ఈ తెలంగాణలో పుట్టగతులు లేకుండా పోతారని చెప్పి తెలంగాణ ప్రజల తరఫున వాళ్ళని హెచ్చరిస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈరోజు సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమం నడుస్తున్నది. ముఖ్యంగా తెలంగాణ బిల్లును పార్లమెంట్ లో ప్రవేశపెట్టాలని, మరి తెలంగాణలో కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా ఈ కార్యక్రమంలో దృష్టి సారించేసి బిల్లులు పెట్టే విధంగా చేయాలని చెప్పి ఎంపీలందరూ మేము కోరుతున్నాము. మరి ఏదేమైనప్పటికీ కూడా రేపు జరిపే పార్లమెంటు సమావేశాలకు బిల్లు ప్రవేశపెట్టే విధంగా మాత్రం ఉద్యమం చేస్తామని తెలంగాణ జేఏసీ ఖమ్మం జిల్లా పక్షాన మేము కోరుతున్నాము. ఏదేమైనప్పటికీ కూడా ప్రజలందరూ కూడా తెలంగాణ కావాలని కోరుకుంటున్నారు. వారి ఆశయాల సందర్భంగా మరి తెలంగాణ 10 జిల్లాలో కూడా అందరూ కూడా కార్యక్రమం పాల్గొని ఉద్యమం కొనసాగించాలని మేము అందరూ కోరుకుంటున్నాం. జై తెలంగాణ.
డీఎస్పీగా దేశిడి సునీతారెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం డీఎస్పీ ప్రతాప్ రెడ్డి స్థానంలో ఆమె నియమితులయ్యారు. పదోన్నతి పైన వచ్చిన డీఎస్పీలే ఇంతవరకు ఖమ్మం పట్టణ డీఎస్పీగా పనిచేస్తూ వచ్చారు. అందుకు భిన్నంగా డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా వచ్చిన సునీతారెడ్డి తొలిసారిగా ఖమ్మం డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. ఖమ్మం డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం జరిగింది. సమావేశంలో నూతన డీఎస్పీ సునీతారెడ్డి మాట్లాడారు. 2007 బ్యాచ్ కి చెందిన తాను ప్రొహిబిషనరీ డీఎస్పీగా పనిచేసిన తరువాత ఫస్ట్ పోస్టింగ్ ఖమ్మంలో వచ్చిందన్నారు. మా చేతిలో ఉన్నంత వరకు మేము చేస్తాము, వేరేగా కాదు. మా లా ఏం ప్రొవైడ్ చేస్తుందో ఏం చెప్తాదో అది మేము చేస్తాము. 11 o'clock తీసుకున్నాను చార్జ్. డైరెక్ట్ ఇక్కడికి వచ్చేసాము. మాకు అప్పట్లో చెప్పింది కూడా అదే, డీజీ గారు ఇమీడియట్గా మీరు వెళ్ళి రిపోర్ట్ చేయాలి అంతే అని చెప్పారు. ప్రారంభోత్సవ ఆహ్వానం. న్యూ శ్రీ లక్ష్మీ శ్రీనివాస జ్యువెలరీస్ 91.6 KDM BIS హాల్మార్క్ ఏసీ షోరూమ్. గత 15 సంవత్సరాలుగా నాణ్యమైన స్వచ్ఛమైన బంగారు ఆభరణాలు అందిస్తూ ఖమ్మం పట్టణ ప్రజల ఆదరాభిమానాలు పొందుతున్న మా సంస్థ 31/10/2011 సోమవారం ఉదయం 10:55 ఖమ్మం గాంధీ చౌక్ ఆంజనేయ స్వామి విగ్రహం ఎదురుగా యాక్సిస్ బ్యాంక్ ATM ప్రక్కన గల నూతన ప్రాంగణంలోనికి అడుగిడుతున్న శుభవేళ మిమ్మలను మనసారా ఆహ్వానిస్తున్నాం. కావున తామెల్లరూ ఇట్టి ప్రారంభోత్సవంకు విచ్చేసి మీ ఆశీర్వాదములు అందజేయవలసిందిగా ప్రార్థించుతున్నాం. ఇట్లు దుగ్గి లక్ష్మి, వైఫ్ ఆఫ్ దుగ్గి శ్రీనివాసరావు, LIC డెవలప్మెంట్ ఆఫీసర్, ఖమ్మం. ఫోన్ 08742224654. సెల్ 9440774654. ఆత్మీయ స్పర్శతో ప్రజా వైద్యం. స్పర్శ హాస్పిటల్ ప్రత్యేకం. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ పరిసర జిల్లాల ప్రజలకు మెరుగైన వైద్య సౌకర్యాలు అందించే లక్ష్యంతో అత్యాధునిక సదుపాయాలతో ఏర్పాటు చేయబడ్డ హాస్పిటల్ మా స్పర్శ. అధునాతన సౌకర్యాలతో కూడిన ఐసీయూ, AMC వెంటిలేటర్స్, మానిటర్స్, ఇన్ఫ్యూజన్ పంప్స్, సెంట్రల్ ఆక్సిజన్ సౌకర్యం మరియు స్పెషల్ రూమ్స్, జనరల్ వార్డు సౌకర్యం, ఎమర్జెన్సీ మరియు సాధారణ ఆపరేషన్ల కోసం అధునాతన ఆపరేషన్ థియేటర్స్, ఆర్థో కేసులకు C-ఆర్మ్ సౌకర్యం కలదు. 2 కిడ్నీలు పనిచేయని వారికి కంప్యూటరైజ్డ్ డయాలసిస్ మిషన్స్ తో డయాలసిస్ చేయే సౌకర్యం. జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, కార్డియాలజీ, నెఫ్రాలజీ, ఆర్థో విభాగాలలో అనుభవజ్ఞులైన వైద్యుల బృందం. ఇంటెన్సివ్ కేర్ స్పెషాలిటీ వైద్య బృందం, సుశిక్షితులైన నర్సింగ్ స్టాఫ్ మా ప్రత్యేకత. కిడ్నీ జబ్బులకు ఫుల్ టైం నెఫ్రాలజీ సేవలు అందుబాటులో ఉంటాయి. గమనిక, కార్డియాలజీ విభాగంలో 2D ఎకో సౌకర్యం కూడా కలదు. 24 గంటల పాటు ఫార్మసీ, ల్యాబ్, అంబులెన్స్ సౌకర్యం. పూర్తి వివరాలకు సంప్రదించండి 9848330454. స్పర్శ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అండ్ డయాలసిస్ సెంటర్, వైరా రోడ్, ఖమ్మం. సెల్ 9848330454. రిసెప్షన్ 08742227744. శ్రీరామ రథానికి జనం నిరాజనాలు పలికారు. శ్రీరామ కథను విని పులకించిపోయారు. పలు చోట్ల స్వామివారికి కళ్యాణం జరిపించారు అర్చకులు. ఈ జగమంతా రామమయ అంతా రామమయ, ఈ జగమంతా రామమయ, అంతా రామమయ, ఈ జగమంతా రామమయ.
భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానం రూపొందించిన శ్రీరామ రథం హైదరాబాద్ నుంచి భద్రాద్రికి చేరుకుంది. దారి మధ్యలో పలు గ్రామాలను సందర్శించింది. భక్తుల పూజలందుకుంది. శ్రీరామ రథానికి ఖమ్మం జిల్లా వాసులు రామభక్తులు నీరాజనాలు పలికారు. ప్రత్యేక పూజలు చేశారు. రథ నిర్వహణలో రామస్వరూప్, విష్ణువర్ధన్, రాంబాబు, శేషాచారి తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు కూడా భద్రాచల క్షేత్రానికి వచ్చి చూడలేని వారు ఎవరైనా ఉన్నట్టయితే కనుక వారందరికీ కూడా రామచంద్రుని యొక్క దర్శనం కలుగుట కొరకే భద్రాచల దేవస్థానం వారు ఈ యొక్క రామరథాన్ని ఎంతో వ్యయ ప్రయాసంతో తయారు చేసి ఆ యొక్క ప్రతి గ్రామానికి ప్రతి పల్లెకి కూడా తిరిగి ఆ యొక్క చూడలేని వారందరికీ కూడా రామ సాక్షాత్కారం లభింపజేశారు. కాబట్టి ఆ యొక్క భద్రాచల రామచంద్రుని యొక్క అనుగ్రహంతో ప్రతి పల్లె ప్రతి గ్రామం మన ఆంధ్రదేశం అంతా కూడా భోగభాగ్యాలతో పాడి పంటలతో సుఖ సౌఖ్యాలతో చల్లగా ఉండాలని చెప్పి కోరుకుంటూ జై శ్రీరామ్. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆదర్శ రైతులకు చెక్, పంట నష్ట పరిహారానికి దూరంగా ఉంచుతాం. ఖమ్మం జిల్లా పర్యటనలో వెల్లడించిన ఉషారాణి. ఖమ్మం జిల్లాలో అంతుచిక్కని వ్యాధులు, ఎయిడ్స్ అని అపోహతో కుటుంబ సభ్యులు ఆదుకోవాలని బాధితుల విజ్ఞప్తి. తెలంగాణ రాష్ట్ర బిల్లు పార్లమెంట్లో పెట్టాలని ఖమ్మంలో ఆందోళనకు దిగిన న్యూ డెమోక్రసీ. ప్రారంభమైన గిరిజన్ బెటాలియన్ రిక్రూట్మెంట్ ప్రక్రియ. హాజరవుతున్న 2500 మంది అభ్యర్థులు. విజయవంతంగా ముగిసిన పరుగు పరీక్షలు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే టెలివిజన్ న్యూస్ లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.